Hi students, welcome back to my channel. Now I am going to discuss today's mains paper. Let us see the first question. I think on the paper easy ga unnattu anipinchindi naaku kuda. So chudam. Let us discuss with the first question. The first question is the domain of f of x is equal to minus 3 to 2. Y is equal to f of x is a function is given. Y is equal to f of x is a function is given. The domain is minus 3 to 2 and g of x is equal to f of modulus of step x. అయితే దీని డొమైన్ ఎంత అని క్వశ్చన్ చేశారు. ఆ వాల్యూ ఎక్కడ ఉంటుంది, x వాల్యూ ఎలా ఉంటుంది అడిగారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే y is equal to f of x లో x వాల్యూ ఇన్ బిట్వీన్ మైనస్ 3 to 2 ఉంటుందని అర్థం, అంతేనా కదా. సో ఇక్కడ f ఆఫ్ x వాల్యూ ఇన్ బిట్వీన్ మైనస్ 3 to 2 అంటే ఈ ఇక్కడ f లోపల ఉన్న ఫంక్షన్ ఏంటో చూడండి. minus 3 is less than or equal to step of this one is less than or equal. బట్ ఇక్కడ బయట మాడ్యులస్ ఉంది కదా. సో మాడ్యులస్ ఉంది కాబట్టి మనకి వాల్యూ ఎలా వస్తుంది, ఈ మైనస్ 3 to 2 వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఎక్కడ వరకు తీసుకోవాలి మనం, ఓన్లీ 0. ఇప్పుడు మనం మాడ్యులస్ రిమూవ్ చేసేద్దాం. మాడ్యులస్ రిమూవ్ చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇందాక మీరు ఇక్కడ మైనస్ 3 నుంచి ఛాన్స్ లేదు మాడ్యులస్ కాబట్టి ఇక్కడ మనం 0 రాసుకో, 0 నుంచి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మాడ్యులస్ రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి రాసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ 2. ఓకే, సో దట్ ఈస్ 2. ఓకేనా. నౌ ఇప్పుడు చూడండి, minus 2 to 3 minus 3 స్టెప్ వాల్యూ minus 2 నుంచి 2 వరకు ఉండాలి. స్టెప్ వాల్యూ 2 అవ్వాలంటే ఇంక్లూడింగ్ కాకుండా ఎక్స్క్లూడింగ్ 3 సరిపోతుంది. బట్ స్టెప్ ఆఫ్ minus 2 రావాలంటే minus 2 నుంచి సరిపోతుంది. సో x బిలాంగ్స్ టు minus 2 to 3. minus 2 వరకు స్టెప్ వాల్యూ minus 2నే వస్తుంది. సో ఎక్స్క్లూడింగ్ ద వాల్యూ ఆఫ్ 3 బిఫోర్ వాల్యూస్కి స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 2.9 2.999 అయినా కూడా స్టెప్ వాల్యూ 2నే వస్తుంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. లెట్ us see the next question. The range అని అడిగారు వాళ్ళు. f of x is equal to x square by x plus square plus 1 f maps from r to a అయితే ఏ కనుక్కోమన్నారు. ఏ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇక్కడ ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఆ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటుంది. సో 0 to 1 ఉంటుంది. 0 వస్తుందా లేదా అంటే ఎక్స్ ప్లస్లో 0 పెడితే 0 వచ్చింది కదా. ఓకే, సో ఇంక్లూడింగ్ 0 ఎక్స్క్లూడింగ్ 1. లేదా ఇంకొద్దిగా చేయాలనుకోండి, బెటర్ మీరు ఏం చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. ఓకేనా. నౌ వీ కెన్ రైట్ లైక్ దిస్, రాసుకోవచ్చు కదా. అంటే 1 మైనస్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అంటే ఇన్ బిట్వీన్ 1 to పాజిటివ్ కదా, ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్సే ఉంటాయి. 1 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఎక్కడ ఉంటుంది వాల్యూ చెప్పండి, ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటుంది కాబట్టి ఆన్సర్ 0 to 1. 0 వస్తుందా లేదని చెక్ చేసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. f of x ప్లస్ f of 1 by x is equal to f of x into f of 1 by x. సో ఈ ఫంక్షన్ మీకు ఐడియా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఉన్న ఫంక్షన్కి ఏంటి, f of x ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు, వీ కెన్ డిఫైన్ ద ఫంక్షన్ యాజ్ 1 plus or minus x to the power of a. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, f of 2 is equal to 9 అని ఇచ్చారు. f of 2 is equal to 9 అన్నారు. అంటే f of 2 means 1 plus or minus 2 power n is equal to 9. ఓకేనా. మరి ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా, అది డిపెండ్స్. ప్లస్ తీసుకున్నాం అనుకోండి, మైనస్ తీసుకుంటే 1 minus 2 power n is equal to 9 అనుకుంటే అప్పుడు 2 power n is equal to minus 8 వస్తుంది. పాసిబిలిటీ లేదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ప్లస్ఏ తీసుకోవాలి మనం. ఆ ప్లస్ తీసుకుంటే n వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, 3. సో వాట్ అబౌట్ ఫంక్షన్ 1 plus x cube. ఇది ఫంక్షన్ 1 plus x cube. వాడు అడిగింది f of 3. సో 1 plus 3 cube 27. సింపుల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. f of x is equal to modulus of x minus 1 plus modulus of x minus 2 modulus of x minus 3 f maps from 2 to 3 tends to r. అంటే ఇంక్లూడింగ్ 2 to 3. దెన్ వాట్ అబౌట్ ద ఫంక్షన్ అంటే అది 1 1 ఆన్ 2 బైజెక్షన్ ఏదో రకరకాలు. ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకని డొమైన్లో ఉన్న వాల్యూస్ ఇన్ బిట్వీన్ 2 to 3 ఇంక్లూడింగ్ ద వాల్యూస్. 2 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ 1 0 మాడ్యులస్ ఆఫ్ మైనస్ 1 అంటే 1 అంటే 2. అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2నే వచ్చింది. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 minus 1 2 3 minus 2 1 3 minus 3 0 3. అంటే ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. ఆ ఫంక్షన్ ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా
ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది. లేదా మధ్యలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు 2.5 2.6 ఏదో వాట్ ఎవర్ మైట్ బి ద వాల్యూ, వాట్ ఎవర్ వాల్యూ యూ విల్ సబ్స్టిట్యూట్ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫంక్షన్ ఈస్ an identity function. Okay, so let us move to the next question. That is alpha is a repeated root of ax square plus bx plus c is equal to 0. Then what about the limit as extends to alpha? Sin of ax square plus bx plus c by x minus alpha whole square. But ax square plus bx plus c repeated root అంటే ఒకే రూట్ రిపీట్ అవుతుందని చెప్పారు. కాబట్టి we can write this one as sin of a of x minus alpha whole square అని రాసుకోవచ్చు. ఒక రూట్ రిపీట్ అయింది కాబట్టి. సో ఇన్ బై ఎక్స్ మైనస్ ఆల్ఫా. సైన్ ఆఫ్ ఏది ఉంటే డినామినేటర్ అదే ఉండాలి కాబట్టి ఈ వాల్యూ 1. సో ఆన్సర్ 1 into a. నెక్స్ట్ 6th క్వశ్చన్. లిమిట్ యాజ్ n tends to infinite 3 into 2 to the power of n plus 1 minus 4 into 5 to the power of n plus 1 by 5 into 2 power n plus 7 into 5 power n అని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్గా చెప్పాల్సిన పని లేకుండా. -1 నుంచి 1 లోపల ఇన్ బిట్వీన్ -1 to 1 బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, స్కిప్ చేయదు ఈ పాయింట్. -1 to 1 నాట్ ఇంక్లూడ్ ద వాల్యూస్, బోత్ వాల్యూస్. ఇన్ బిట్వీన్ వాల్యూ ఉన్నప్పుడు దీని పవర్ ఇన్ఫైనైట్ ఉంటే ఆన్సర్ 0. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినా ఇంక్లూడింగ్ 1 ఆల్సో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఇంక్లూడింగ్ -1 ఆల్సో ఉంటే దాని పవర్ ఇన్ఫైనైట్ అయితే ఆన్సర్ ఎంత? ఇన్ఫైనైట్. అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 5 power n. సో 5 power n కామన్ తీసేద్దాం. 3 into 5 power n కామన్ తీసాం. 3 into ఇక్కడ 2/5 whole power n into 2. ఇది 2 power n into 2 కదా. నౌ -4 into 5 power n కామన్ తీసాం. వీ హ్యావ్ 1 more 5 is there by 5 to the power of n into 5 power n కామన్ తీసాం కాబట్టి వీ హ్యావ్ 5 into 2/5 power n plus 7. 5 power n 5 power n క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు n tends to infinite కాబట్టి 2/5 power infinite. 2/5 అంటే ఇన్ బిట్వీన్ -1 to 1 కదా, కానీ దాని పవర్ ఇన్ఫైనైట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. సో ఇది 0, ఇది కూడా 0. ఇంకా మిగిలిపోయింది మొత్తం 0 కాబట్టి -20/7. సో ఆ పాయింట్ అప్పుడు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 n into step of this one n into tan x by x. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు, sin x అనే గ్రాఫ్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x అనే గ్రాఫ్, tan x అనే గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో అన్నిటికన్నా 0 ఈజ్ లెస్ దాన్, అంటే పాజిటివ్ అయినప్పుడు 0 కన్నా sin x గ్రాఫ్ పెద్దది, దానికన్నా x, దానికన్నా tan x. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. sin x గ్రాఫ్ ఇలా ఉంది, x ఇది tan x. అన్నిటికన్నా అబవ్ ఉన్న గ్రాఫ్ ఏంటి? tan x. ఇప్పుడు మొత్తాన్ని డివైడింగ్ విత్ x తో చేద్దాం. sin x by x 1, tan x by x. ఈ పాయింట్ ఒకటి స్కిప్ చేయదు, మొత్తం వినండి. ఇప్పుడు వీడియోలో అన్నెసరీ ఇన్ఫర్మేషన్ చెప్పాను, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీ జాగ్రత్త చూడండి. sin x by x వాల్యూ లెస్ దాన్ 1 అంటే 0.9 అనుకోండి, బెటర్. 0.1కి 1కి దగ్గరలో ఉంటుంది అంతే. అదే tan x by x అయితే 1 కన్నా ఎక్కువ అంటే 1.1, 1 కన్నా ఎక్కువ అంటే 100 ఉండదు, 1.1 అలా ఉంటుంది. ఓకే, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. n అంటే నా దృష్టిలో 5 అనుకుందాం, నెంబర్ తీసుకోండి. 5 into sin x by x అంటే ఎంత చెప్పాను? 0.9. సో 5 into 0.9 ప్లస్ 5 into 0.9 అంటే 4 point something. స్టెప్ ఆఫ్ 4 point something అంటే 4. ఇక్కడ 4 అంటే n వచ్చింది కదా, n కదా అంటే 5 అనుకున్నాను, 4 వచ్చింది అంటే nకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? n-1. ఓకేనా? నా ఇక్కడ పరిస్థితి ఏంటి? tan x by x అంటే 1.1, n అంటే నేను 5 అనుకున్నాను. 5 into 1.1 అంటే మల్టిప్లై చేస్తే 5 point something. 5 point somethingకి స్టెప్ ఎంత? 5. కాబట్టి n వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? 2n-1. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, అవన్నీ పాయింట్స్ మీకు తెలిసి ఉంటాయి. అంటే n అంటే నెంబర్ తీసుకున్నారనుకోండి మీకు ఈజీ అవుతుంది ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకేనా? సో లెట్ us come to the next question. ఇలా క్వశ్చన్ మాట్లాడుతున్నా, 8th క్వశ్చన్ మాట్లాడదాం. 8th క్వశ్చన్లో లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 cos 4x ప్లస్ a cos 2x ప్లస్ b
by x to the power of 4, then a plus b is equal to ఎంత అని అడిగారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు చేసినాక ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు, ఫైనట్ అని ఇచ్చారు. ఈజ్ ఏ ఫైనట్ వాల్యూ. ఓకే, ఫైనట్ అన్నారు అంటే డినామినేటర్లో ఎలాంటి పవర్ అయితే ఉంటుందో ద న్యూమరేటర్ మస్ట్ బి స్టార్ట్స్ దట్ పవర్ ఓన్లీ, బిఫోర్ ద టర్మ్స్ అన్ని జీరో అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను వీడియో చేశాను ఒకటి, లిమిట్స్, కంప్లీట్ లిమిట్స్ ఇన్ 1 hour అని, ఆ వీడియోలో చూడండి, మీకు ఇలాంటి మోడల్స్ కనపడతాయి. cos 4x ఎక్స్పాన్షన్ 1 minus 4x square by 2 factorial, అంటే x square by 2 factorial కదా, x ప్లస్లో 4x అండ్ సో ఆన్, నేను రాయట్లేదు అవన్నీ, ప్లస్ a ఇంటూ 1 minus 2x whole square by 2 factorial and so on plus b whole divided by x power 4. First constant చూద్దాం, 1 and here the constant a and that there the constant is b, minus x square కామన్ తీసుకుంటాం, x power 4 కామన్ తీసుకుంటాం, రకరకాలు వస్తుంది. సో డినామినేటర్లో x power 4 ఉంది కాబట్టి న్యూమరేటర్ మస్ట్ అండ్ షుడ్గా స్టార్ట్స్ విత్ x power 4 ఓన్లీ. ఎందుకు ఏంటన్న డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో ఉన్నాయి చూడండి. సో ఇక్కడ x power 4 ఉన్న కోఎఫిషియెంట్స్ అంటే ఇవన్నీ జీరో అయిపోవాలి. సో 1 plus a plus b is equal to 0 అంటే a plus b is equal to -1. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. లిమిట్ యాజ్ n tends to infinite 1 plus x 1 plus x square 1 plus x power 4 and so on to n factors అని ఇచ్చారు క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని 1 minus x తో మల్టిప్లై చేసి 1 minus x అని రాసుకోవచ్చు కదా మనం. సో 1 minus x into 1 plus x అంటే 1 minus x square. Now this one 1 minus x power 4. Now this one 1 minus x power 8. ఇట్లా రాసుకుంటూ పోతాయి. ఓకే, you will get 1 minus x to the power of 2n. ఎందుకని 1 minus x 1 plus x 1 plus x square వచ్చింది. ఈ x square మల్టిప్లై చేస్తే దాని స్క్వేర్ వచ్చింది పవర్ 4. ఇలా n ఫ్యాక్టర్స్ కాబట్టి x పవర్ 2n వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో x వాల్యూ ఎలా ఉందని ఇచ్చారో చూడండి ఒకసారి. mod x ఈజ్ లెస్ దాన్ 1. mod x లెస్ దాన్ 1 అంటే x ఇన్ బిట్వీన్ -1 to 1. సో x పవర్ ఇన్ఫైనైట్, n అంటే ఇన్ఫైనైట్ కదా. సో x టు ది పవర్ ఆఫ్ ఇన్ఫైనైట్ అంటే -1 నుంచి 1 లోపల ఉన్న వాటి పవర్ ఇన్ఫైనైట్ అంటే 0. సో 1 minus 0 by 1 minus x అంటే ఆన్సర్ ఎంత, 1 by 1 minus x. ఓకేనా. సో ఇందాక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ -1 to 1 దట్ పవర్ ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 దాని పవర్ ఎప్పుడు ఇన్ఫైనైట్ అవుతుంది. సో 10th క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్. లిమిట్ యాజ్ x tends to 0 1 plus x to the power of 5 by x that is equal to e to the power of e power 5. వాళ్ళకు కూడా e power 5 వచ్చింది కాబట్టి దట్ ఈస్ కంటిన్యూస్. నెక్స్ట్ 11th క్వశ్చన్. స్టెప్ x అని ఇచ్చారు at 5 దిస్ ఈజ్ 5 plus 5 minus. క్వశ్చన్ ఏంటంటే స్టెప్ x అన్నారు. ఎగ్జాక్ట్గా 5 సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ 5. 5.1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, వాట్ అబౌట్ ద స్టెప్ వాల్యూ 5. 5 మైనస్ అంటే జస్ట్ లెస్ వాల్యూ 5 అంటే 4.9. స్టెప్ ఆఫ్ 4.9 అంటే 4. సో యాక్చువల్లీ దిస్ ఈస్ డిస్కంటిన్యూస్ బట్ ద యాక్చువల్ ఆన్సర్ ఈస్ దీస్ టూ ఆర్ ఈక్వల్ కాబట్టి రైట్ కంటిన్యూస్ అంటాం. మరి రెండిట్లో ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే రైట్ కంటిన్యూసే కరెక్ట్, డిస్కంటిన్యూస్ పెట్టకూడదు. ఓకేనా. నౌ లెట్ us move to the 12th question. f of x is equal to step of x plus step of minus x lambda x not equal to 2 x is equal to 2. అంటే మనం కూడా 2 దగ్గర కనుక్కోవాలి. కంటిన్యూస్ అని వాళ్ళే ఇచ్చేసారు క్వశ్చన్లో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. కంటిన్యూస్ అంటే మీనింగ్ ఏంటప్పుడు 2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 2 దగ్గర ఈ 3 వాల్యూస్ ఈక్వల్ 2 ప్లస్ 2 మైనస్ ఎగ్జాక్ట్ 2. ఎగ్జాక్ట్ 2 దగ్గర వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, లాంబ్డా ఇచ్చేసారు. సో కంటిన్యూస్ అని క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి దెర్ ఇస్ నో నెసిటీ, 2 కనుక్కోవాల్సిన పర్లేదు. యూ టేక్ అట్లీస్ట్ 1 కనుక్కోండి, లాంబ్డాకి ఈక్వల్ చేసుకున్నాం. 2 ప్లస్ అంటే 2.1, స్టెప్ ఆఫ్ 2.1 అంటే 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 2.1 కదా, మైనస్ 2.1 అంటే -3. సో 2 minus 3 అంటే -1. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1. లేదండి మాకు మేము 2 మైనస్ చేస్తామంటే 2 మైనస్ అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ 1.9. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 13th క్వశ్చన్. f of 0 is equal to 1 and b comma d greater than 1 and f of x is equal to
a plus b to the power of 1 by x by c plus d to the power of 1 by x is left continuous అనే పదం వాడారు. లెఫ్ట్ కంటిన్యూస్ అట్ x is equal to 0 అంటే 0 0 ప్లస్ 0 మైనస్ ఇది లెఫ్ట్ కంటిన్యూస్ అంటే ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అంటే లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ మనం కనుక్కోవాలి. 0 మైనస్ కనుక్కోవాలి అంటే 0 కన్నా తక్కువ. యాజ్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అయినప్పుడు 0 కన్నా కొద్ది తక్కువ అంటే నెగిటివ్ నెంబర్ కదా ఉండేది. సో 1 బై నెగిటివ్ అంటే నెగిటివ్ వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫైనైట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నౌ ఇప్పుడు b వాల్యూ గ్రేటర్ దాన్ 1 అన్నారు కాబట్టి b టు ది పవర్ ఆఫ్ 1 బై x అంటే b పవర్ మైనస్ ఇన్ఫైనైట్. b గ్రేటర్ దాన్ 1 అంటే 1 తర్వాత వాల్యూ ఏదైనా సరే దాని పవర్ ఇన్ఫైనైట్ ఉంటే ఇన్ఫైనైట్. ఇక్కడ మైనస్ ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? 0. అలాగే d పవర్ కూడా సేమ్. సో దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0. సో వీ హ్యావ్ a బై c. బట్ f ఆఫ్ 0 దగ్గర వాళ్ళు కనుక్కుంటే 1 వచ్చింది అన్నారు, కంటిన్యూస్ అన్నారు కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వల్ విత్ 1. సో ఆన్సర్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ టు c. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇది సింపుల్ క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 36 పవర్ x 9 పవర్ x మైనస్ 4 పవర్ x ప్లస్ 1 బై 2 సైన్ స్క్వేర్ ఆఫ్ x బై 4. 2 సైన్ స్క్వేర్ ఆఫ్ x బై 4. ఇది సింపుల్. సైన్ ఆఫ్ కనపడిందంటే మనకు సింపుల్గా ఇలా రాసేసుకోవచ్చు. ఇది తీసేద్దాం, 1 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై 16. సో ఎక్స్ స్క్వేర్ బై 8. నౌ 36 పవర్ ఎక్స్ని వీ కెన్ రైట్ 9 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ ఎక్స్. సో ఈ రెండిట్లో 9 పవర్ ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. అప్పుడు 4 పవర్ ఎక్స్ మైనస్ 1. ఈ రెండిట్లో మైనస్ 1 కామన్ తీయచ్చు. సో టోటల్గా 9 పవర్ ఎక్స్ మైనస్ 1 బై 4 పవర్ ఎక్స్ మైనస్ 1 ఇలా ఉంది కాబట్టి బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ బై 8. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. వాట్ అబౌట్ దిస్ ఆన్సర్? log 9. దిస్ ఈజ్ log 4 బై 8 కాబట్టి ఇంటూ 8. సింప్లిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. అది 15th క్వశ్చన్. సో let us see the 15th question. f of x is equal to g of x into e to the power of 1 by x e power minus 1 by x by e power 1 by x plus e power minus 1 by x. And g is continuous. Limit as x tends to 0 f of x exists. The points are important. అయితే g of x ఏమో 0 దగ్గర f of x exist అంటే what does it mean? 0 plus value is equal to 0 minus. Am I right? 0 ప్లస్ దగ్గర 0 మైనస్ దగ్గర ఈక్వల్. ఇప్పుడు 0 ప్లస్ అంటే దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది మొత్తం ఫంక్షన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ముందు దీని వరకు చేస్తున్నాను నేను. ఈ పవర్ 1 బై ఎక్స్ 1 బై ఈ పవర్ 1 బై ఎక్స్ 1 ప్లస్ ఈ పవర్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ 1 బై ఎక్స్ ఈ పవర్ మైనస్ 1 బై ఎక్స్ ఇలా రాశాను. సో వీఆర్ హ్యావింగ్ ఈ పవర్ 2 బై ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ 2 బై ఎక్స్ ప్లస్ 1. ప్రాబ్లమ్ని అలా సింప్లిఫై చేశాను ఫస్ట్ది. సో ఈ ఫ్రాక్షన్ని ఇలా సింప్లిఫై చేశాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? 0 ప్లస్ అన్నప్పుడు 1 బై ఎక్స్ ఏమైనా వస్తుంది చెప్పండి? ప్లస్ ఇన్ఫైనైట్. 1 బై ఎక్స్ అవ్వచ్చు, 2 బై ఎక్స్ అవ్వచ్చు. 0 మైనస్ అన్నప్పుడు 2 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ పవర్ ఇన్ఫైనైట్ అంటే ఎంత? ఇన్ఫైనైట్. ఈ పవర్ మైనస్ ఇన్ఫైనైట్ 0. ఎందుకని? ఈ అంటే 2 పాయింట్ సంథింగ్ అంటే 1 కన్నా ఎక్కువైతే పవర్ ఇన్ఫైనైట్ అవుతుంది. ఇది 0. సో ఇప్పుడు చూద్దాం. 0 ప్లస్ తీసుకున్నాం అనుకోండి. 0 ప్లస్ అంటే మీకు 2 బై ఎక్స్ ఏమవుతుంది? ప్లస్ ఇన్ఫైనైట్. ఈ పవర్ ఇన్ఫైనైట్ అంటే ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ మైనస్ 1 బై ఇన్ఫైనైట్ ప్లస్ 1 ఆన్సర్ అంటే ఇన్ఫైనైట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలి. ఎప్పుడైనా సరే ఇన్ఫైనైట్ అని వదిలేయకూడదు, అప్పుడే సింప్లిఫై చేయాలి. సో ఈ పవర్ 2x కామన్ తీసుకున్నాం. 1 మైనస్ ఈ పవర్ 2 బై ఎక్స్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2. దీస్ 2 ఆర్ క్యాన్సిల్. సో ఈ పవర్ మైనస్ 2 బై ఎక్స్ అంటే ఆన్సర్ 0 అయిపోతుంది కదా. సో 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 1. ఎప్పుడు 0 ప్లస్ ఉన్నప్పుడు. సో 0 ప్లస్ దగ్గర ఈ ఫ్రాక్షన్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? 1. సో ఇట్ ఈస్ g ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 అని వచ్చింది. 0 మైనస్ దగ్గర మాట్లాడదాం. 0 మైనస్ అన్నప్పుడు 2 బై ఎక్స్ అంటే మైనస్ ఇన్ఫైనైట్ కదా. అప్పుడు ఈ పవర్ మైనస్ ఇన్ఫైనైట్. ఈ పవర్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే 0. డైరెక్ట్గా 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1 మైనస్ 1 వచ్చేసింది. అంటే 0 మైనస్ దగ్గర ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది? g ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 అని వచ్చింది. ఓకేనా? బట్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు వరకు క్వశ్చన్ అయిపోయింది. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఎక్స్టెన్స్ టు 0 కదా.
ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఓన్లీ వన్ ఛాన్స్ జీ ఆఫ్ ఎక్స్ మస్ట్ అండ్ షుడ్గా జీ ఆఫ్ జీరో, ఇందులో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే జీరోనే రావాలి. అప్పుడు 0 × 1 0 × -1 సరిపోతుంది. ఇంకే కాన్స్టెంట్ పనికిరాదు. సో జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అవ్వాలి వితౌట్ హ్యావింగ్ కాన్స్టెంట్ అవ్వాలి. ఏ కాన్స్టెంట్ లేని ఒక పాలినామియల్ ఏది తీసుకున్నా సరే. బట్ జీ ఆఫ్ జీరో ఏం రావాలి చెప్పండి? జీరో. సో కింద ఆప్షన్స్లో మీరు ఎక్కడైతే జీ ఆఫ్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వచ్చిందో ఆన్సర్స్ అన్నీ కరెక్టే. ఎన్ని ఉంటే అన్ని కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఐడియా ఉంది కదా మీకు? స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవడం ఎలా, 1 + 1 - ఎందుకంటే వాళ్ళ ఆప్షన్స్ అన్ని 1 - 1 దగ్గరే ఉన్నాయి. సో 1 - 1 కన్ఫ్యూజ్ కావద్దు. -1 దగ్గర చూసుకోండి జాగ్రత్తగా. -1 ఏదో ఒకటి చెప్తాను మీకు, ఉండదు మీరు చెక్ చేసుకోండి. -1 కన్ఫ్యూజ్ ఉంటే -1 చెప్తాను. -1 ప్లస్ అంటే -1 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే -0.9. అది గుర్తుపెట్టుకోండి. -1 కన్నా ఎక్కువ అంటే -0.9. -0.9 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? పాజిటివ్ వస్తుంది. 0.9 స్క్వేర్ అంటే 0.81 అంటే 0 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎంత అనుకున్నాను నేను? -0.9. -0.9 స్టెప్ ఎంత? -1. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 -1 + 1 హోల్ స్క్వేర్ అంటే 0 వచ్చింది. సో -1 ప్లస్ దగ్గర 0 వచ్చింది. వాట్ అబౌట్ -1 అంటే -1 కన్నా కొద్దిగా తక్కువ. -1 కన్నా కొద్దిగా తక్కువ అంటే -1.1. -1.1కి స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 1.1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 పాయింట్ సంథింగ్ కాబట్టి ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ -1.1 స్టెప్ అంటే -2. సో స్టెప్ వాల్యూ -2 మైనస్ ఆఫ్ మైనస్ +2 హోల్ స్క్వేర్. సో 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత? -1 -1 +2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 1 - 1 దట్ ఈస్ 0. సో ఏమవుతుంది చూడండి, అక్కడ 0 కంటిన్యూస్ వచ్చేసింది. అంతేనా? అక్కడ మిస్టేక్ ఏం రాలేదు కదా. 2 - 1 1 స్క్వేర్ 1. సో అలాగే 1 దగ్గర చెక్ చేసుకోండి ఆప్షన్ బట్టి. ఎక్కడైనా ప్లస్ మైనస్ కన్ఫ్యూజ్ ఉంటే మీరు చూసుకోండి. వాల్యూ అర్థమైంది కదా మీకు? రాసుకునేటప్పుడు 1 ప్లస్ అంటే ఎలా తీసుకోవాలి మీరు? 1.1. 1 మైనస్ అంటే 0.9. -1 ప్లస్ అంటే -1 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే -0.9. -1 మైనస్ అంటే -1 కన్నా తక్కువ, కొద్దిగా తక్కువ -1.1 తీసుకోండి, వచ్చేస్తుంది. ఈజీ. ఓకే, కాబట్టి కొద్దిగా ప్లస్ మైనస్లు జాగ్రత్తగా చేసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇవి సింపుల్ క్వశ్చన్, నా ఫీలింగ్ ఇది. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ దగ్గర ఫంక్షన్ ఏమొస్తుంది? డిఫరెన్షియబుల్ ఇచ్చినప్పుడు కంటిన్యూస్ మీరు చెక్ చేసుకోవాల్సిందే, తప్పదు. సో 1 ప్లస్ దగ్గర ఫంక్షన్ ఏమొచ్చింది కదా, అంటే 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 మైనస్ దగ్గర అంటే ఫంక్షన్ ఎక్స్ అంటే 1. సో ఈ రెండు ఈక్వల్ చేస్తే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. వాళ్ళు సి అడిగారు సపరేట్గా. సో డిఫరెన్షియబుల్ చూద్దాం. 1 ప్లస్ దగ్గర ఫంక్షన్ ఏంటి? ఇదే కదా 1 ప్లస్ దగ్గర ఫంక్షన్ ఇది. అప్పుడు దాని డెరివేటివ్ ఎంత వస్తుంది చూడండి, 2x ప్లస్ బి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ బి. 1 మైనస్ దగ్గర ఫంక్షన్ ఏంటి? ఎక్స్ డెరివేటివ్ 1. కాబట్టి డిఫరెన్షియబుల్ అన్నాడు కాబట్టి ఈ 2 వాల్యూస్ ఈక్వల్. సో b ఈజ్ ఈక్వల్ టు -1, b ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 1. నౌ 18th క్వశ్చన్ మాట్లాడదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, x గ్రేటర్ దాన్. డిఫరెన్షియబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం డిఫరెన్షియబుల్ ఉన్నప్పుడు కంటిన్యూటీ చెక్ చేద్దాం. కంటిన్యూటీ చెక్ చేస్తే a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ a ప్లస్ b. సో 1 ప్లస్ a క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు 0. కంటిన్యూటీ చెక్ చేస్తున్నాను. 1 ప్లస్ దగ్గర 1 మైనస్ రెండు ఈక్వల్ చేశాను, x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. నా డిఫరెన్షియేట్ చేద్దాం. 1 ప్లస్ అన్నప్పుడు ఈ ఫంక్షన్ కదా, దాని డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది చెప్పండి? 2x ప్లస్ c. 1 మైనస్ అన్నప్పుడు ఫంక్షన్ ఇది, దాని డిఫరెన్షియేషన్ 2ax. x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి,
2a. So 2 is equal to a is equal to 2, b is equal to 0. Okay, let us come to the next question, that is 19th question. పేపర్ కొంతవరకు అయితే ఈజీగానే ఉన్నట్టుంది, నాకు స్కోర్ చేయొచ్చు, ఎన్ని క్వశ్చన్స్ స్కోర్ చేయొచ్చు ఏంటి విషయం నేను అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడతాను. యావరేజ్ మీద ఎంత స్కోర్ వస్తే బెటర్గా ఉంటుందండి. సో 19th క్వశ్చన్ కూడా అది రాయటానికి పెద్దదిగా ఉంది క్వశ్చన్, మీరు చేసి ఉంటారని నా ఫీలింగ్, అది డైరెక్ట్ చేసేస్తున్నాను నేను. డిఫరెన్షియబుల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో 1+ దగ్గర ఫంక్షన్ ఏమొస్తుందో చూద్దాం. 1+ దగ్గర ఫంక్షన్ మీకు చూసుకోండి. 1+ దగ్గర ఫంక్షన్ ఏంటంటే log x, అంటే log 1 0. 1- దగ్గర ఫంక్షన్ ఏంటో చూడండి, x - 1, అంటే 1 - 1 0. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ 1 దగ్గర డిఫరెన్షియబిలిటీ చెక్ చేద్దాం. 1+ దగ్గర ఫంక్షన్ ఇది log x, దాని డెరివేటివ్ 1/x. x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ 1. 1- దగ్గర ఫంక్షన్ x - 1, ద డెరివేటివ్ ఆఫ్ x - 1 ఈజ్ 1. సో బోత్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ చేసుకుంటే మనకి ఈజీ. క్వశ్చన్ అక్కడే ఉంది కాబట్టి మొత్తం రాయాలని టైం వేస్ట్. తర్వాత 20th క్వశ్చన్, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - bx ప్లస్ 25 బై x² - 7x ప్లస్ 10 ఫర్ x నాట్ ఈక్వల్ టు 5 ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 5. ఈజ్ ఈక్వల్ టు మిస్ అయిందేమో, సరే చూద్దాం. దెన్ f ఆఫ్ 5 అని అడిగారు, అంటే 5 దగ్గర కనుక్కోమన్నారు. లిమిట్ యాజ్ x టెన్స్ టు 5 x² - bx plus 25 by, I am going to write this one as x - 5 into x - 2. ఇది కంటిన్యూస్ అన్నారు, ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎగ్జిస్ట్ అయితేనే కదా కంటిన్యూస్ అయ్యేది. సో ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ డినామినేటర్లో ఒక ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అనేది క్యాన్సిల్ అయి తీరాల్సింది. ఎందుకంటే x టెన్స్ టు 5 కదా, 5 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అయిపోతుంది, అంటే ఖచ్చితంగా x - 5 క్యాన్సిల్ అవ్వాల్సిందే. క్యాన్సిల్ అవ్వాలంటే న్యూమరేటర్లో ఏముంటే సరిపోతుంది. ఇక్కడ x టెన్స్ టు 5 కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ x - 5 హోల్ స్క్వేర్ ఉండొచ్చేమో. ఎందుకని x² సరిపోయింది, 25 సరిపోయింది. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే సరిపోతుంది కదా. అవర్ అజంప్షన్ అది 0 అయి ఉండొచ్చు, 10 అయి ఉండొచ్చు బై x - 5 into x - 2. సో x - 5 క్యాన్సిల్. సో వీ హ్యావ్ x - 5 by x - 2. x ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే 0/3, ఆన్సర్ ఈజ్ 0. ఓకేనా, ఇక్కడ b వాల్యూ కనుక్కోమని లేదు మనల్ని. ఇది కంటిన్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది. కంటిన్యూస్ అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అవుతుందంటే ఆన్సర్ వచ్చి ఉండాలి. ఆన్సర్ వచ్చి ఉండాలంటే డినామినేటర్లో 5 ఉండకూడదు. ఎందుకు 5 ఉండకూడదు? x టెన్స్ టు 5 కాబట్టి ఖచ్చితంగా x - 5 క్యాన్సిల్ అవ్వాలి. x - 5 క్యాన్సిల్ అవ్వాలంటే న్యూమరేటర్ ఖచ్చితంగా x - 5 ఇస్ ఎ ఫ్యాక్టర్ అయి ఉండాలి, ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి. మరి స్క్వేర్ ఎందుకు రాసాను నేను? ఇక్కడ x² 25 ఉంది కాబట్టి x - 5 ఒక ఫ్యాక్టర్ అయ్యేలాగా ఛాన్స్ ఏంటంటే x - 5 హోల్ స్క్వేర్. అదే లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 21st క్వశ్చన్. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ 2 cos x 0 to 2π. అంటే గ్రాఫ్ ఇది తప్పదు, ఖచ్చితంగా గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. 0 2π 2x అన్నాడు కాబట్టి దాని లీస్ట్ మ్యాక్సిమం వాల్యూ 2 ఉంటుంది. సో -1 -2. ఓకేనా, 0 సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ 2. ఎక్కడ ఇది 1 అవుతుంది? 1 అవ్వాలంటే ఇది 1/2. 1/2 అంటే π/3 దగ్గర. సో మనం π/3 లిమిట్ తీసుకోవాలని గ్యాప్. π/3 ఒకటి, నెక్స్ట్ ఇంకా π/2 తప్పదు. మళ్ళీ π/2 తర్వాత మళ్ళీ దీని వాల్యూ 1/2 వచ్చేలా చూసుకుంటే π - π/3 అంటే 2π/3. అట్లా గ్యాప్ అది జాగ్రత్తగా చూసుకోండి. π మళ్ళీ π + π/3 అంటే 4π/3, మళ్ళీ 3π/2, 2π మైనస్ అంటే 2π - 2π - 6π అంటే 5π/3. ఓకే, సో ఇప్పుడు దీని దగ్గర 1 0 -1 -2 -1 0 1 2. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రాఫ్. ఇది గ్రాఫ్. ఓకేనా, దీనికి మనం స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేయాలి. 0 to π/3 అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 to 2. 1 to 2 మధ్యలో ఉంది కాబట్టి స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 1 అవుతుంది. సో ఇట్ ఈస్ 1. ఓకేనా, నెక్స్ట్ గ్రాఫ్ 0కి దీనికి మధ్యలో ఉంది కాబట్టి 0.
నెక్స్ట్ ఈ వాల్యూ 0కి -1కి మధ్యలో ఉంది కాబట్టి స్టెప్ వాల్యూ -1. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అబ్జర్వ్ చేయండి. ఇన్ బిట్వీన్ -1 to 2, -1 to 2 మధ్యలో స్టెప్ ఎంత వస్తుంది? -2 వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు -2నే స్టెప్ వాల్యూ. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టెప్ వాల్యూ -1, ఎందుకంటే ఇన్ బిట్వీన్ -0 to -1 కదా. సో ఇది -1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ వాల్యూస్ ఇన్ బిట్వీన్ 0 to 1 అంటే స్టెప్ వాల్యూ 0. తర్వాత ఇది 1 to 2 అంటే 1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ చూసుకోండి, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చేసుకోండి. అయితే ఇంక్లూడింగ్ 0, 2 పైన ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 0, 2 పైన ఇచ్చారు కాబట్టి 0 కూడా కన్సిడర్ చేయాలి, 2 పై కూడా కన్సిడర్, ఎందుకంటే 0 దగ్గర కూడా మళ్ళీ గ్రాఫ్ ఇక్కడ కిందకి ఇలా వచ్చేస్తుంది కదా, అంటే 0 దగ్గర కూడా డిస్కంటిన్యూస్. 2 పై తర్వాత గ్రాఫ్ ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఇది 1 అంతే కదా, 1 అంటే మళ్ళీ ఇక్కడ 0 దగ్గర వచ్చేస్తుంది, ఇట్లా వస్తుంది. కాబట్టి 2 పై దగ్గర కూడా డిస్కంటిన్యూస్. ఆ 2 ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6. ఇవి 6 పాయింట్స్ వచ్చినాయి. 0, 1, 2 పై 1 అంటే 8 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్. ఈ గ్రాఫ్ డ్రా చేయడం అనేది మీకు ఐడియా ఉండాలి బాగా. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఎఫ్ బి ద గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే స్టెప్ ఎక్స్ అన్నమాట. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ మాడ్యులస్ ఫంక్షన్ అంటే మోడ్ ఎక్స్. దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి, ఇంకోటి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, రెండు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ స్టెప్ ఎక్స్, జీ ఆఫ్ స్టెప్ ఎక్స్ అంటే నౌ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ mod x, f ఆఫ్ mod x అంటే స్టెప్ ఆఫ్ mod x. ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ -5/3, -5/3 సబ్స్టిట్యూట్ చేయమని. -5/3, -5/3 అంటే -1.6, -1.6 స్టెప్ ఎంత? -2. మాడ్యులస్ ఆఫ్ -2 అంటే 2. నెక్స్ట్ ఫస్ట్ మాడ్యులస్ ఉంది కాబట్టి 1.6 అవుతుంది. 1.6 స్టెప్ ఎంత? 1. సబ్ట్రాక్ట్ చేయమని ఇచ్చారు. 2 - 1 అంటే ఆన్సర్ ఎంత? 1. ఓకే. సో స్టెప్ ఫంక్షన్ మాడ్యులస్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆడుకోవచ్చు. సింపుల్ కాన్సెప్ట్ అనమాట అది. ఓకే. నెక్స్ట్ 23rd క్వశ్చన్. లిమిట్ యాజ్ x tends to 0 log of 1 + x to the power of 1 + x minus x by x square. సో లాగ్ ఆఫ్ 1 + x to the power of 1 + x కాబట్టి బెటర్ ఇక్కడ 1 + x రాసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎలా హాస్పిటల్ అప్లై చేసేద్దాం. ఎక్స్పెన్స్ లో 0 పెడితే డినామినేటర్ 0 కదా. యువి ఫార్ములా 1 + x ఇంటూ లాగ్ డెరివేటివ్ 1/1 + x ప్లస్ లాగ్ ఆఫ్ 1 + x ఇంటూ 1 + x డెరివేటివ్ 1 - 1 బై x స్క్వేర్ డెరివేటివ్ ఈస్ 2x. 1 + x 1 + x cancel. Here is 1 - 1 cancel. So we have log of 1 + x by 2x. Log of 1 + x by x అంటే 1. So 1 into 1/2, that is answer is 1/2. 1/2 అంటే 0.5. అది మీకు తెలిసిన వాల్యూ, దాని గురించి మనం డిస్కస్ చేయక్కర్లేదు. సో ఇంకా ఓన్లీ 2 more questions are there. Just be patient. Now 24th question. F of x is equal to signum of sin x. సిగ్నమ్ ఆఫ్ sin x. అసలు సిగ్నమ్ ఆఫ్ x అంటే ఏంటి? mod x by x. mod x by x. సిగ్నమ్ ఆఫ్ x అంటే x greater than 0 అయితే 1, 0 - 1. ఇది x greater than 0, x is equal to 0, x less than 0. ఓకే, ఇది గుర్తుండాలి. అంటే వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్ ఏంటన్నమాట? mod sin x by sin x. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారు? 0 to 4π ఇచ్చారు. 0, π, 2π, 3π, 4π. ఓకేనా? సో ఇప్పుడు mod sin x అనేది పాజిటివ్. ఎప్పుడు 0 నుంచి π లోపల ఉంటాయి. పాజిటివ్ కదా? కరెక్టేనా? పాజిటివ్. సో ప్లస్ sin x by sin x అంటే 1 వచ్చింది. 1 అంటే పాజిటివ్ కదా. పాజిటివ్ వచ్చినప్పుడు స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? అది వస్తుంది. పాజిటివ్ వచ్చినప్పుడు సిగ్నమ్ ఫంక్షన్ గ్రాఫ్ 1 ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ వాల్యూ అయినా 1 ఉంటుంది. π to 2π తీసుకున్నాం. π నుంచి 2π లోపల వాల్యూ తీసుకుంటే sin x ఏమవుతుంది? నెగిటివ్ వస్తుంది. అంటే mod sin x is నెగిటివ్.
నెగిటివ్ సైన్ ఎక్స్ అంటే -1 వచ్చింది. -1 వచ్చినప్పుడు అంతేనా, -1 అంటే ఎక్స్ లెస్ దాన్ 0నే కదా, అప్పుడు గ్రాఫ్ ఏమవుతుంది, ఓన్లీ -1 అవుతుంది. సో -1 గ్రాఫ్, ఇది 1. నెక్స్ట్ 2 పాయింట్ ఇట్లా వస్తుంది, మళ్ళీ సేమ్ అదే మాట, ఇది గ్రాఫ్. డిస్కంటిన్యూస్ పాయింట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ అయిపోయిందో మీకు అర్థమైపోయింది కదా, ఇంక్లూడింగ్ ద వాల్యూస్ 0 to 4 పెద్ద గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ క్వశ్చన్, 1 minus cos x by x to the power of 4 అన్నది. ఇది సింపుల్ క్వశ్చన్. 1 minus cos అని ఇచ్చినప్పుడు ఏముండాలి, అది దాని స్క్వేర్ ఉండాలి కింద. ఇది కొత్తగా రాశాను, సో ఇంటూ ఇలా రాసేద్దాం, బై x to the power of 4. సో 1 minus cos ఏదంటే కింద స్క్వేర్ ఉంటే ఆన్సర్ ఎంత, 1/2. ఇటు పక్కన పరిస్థితి ఏంటి, 1 minus cos x power 4 అంటే వీ కెన్ రైట్ x square whole square. సో 1 minus cos x by x square అంటే 1/2 కాబట్టి 1/2 square. సో 1/4 into 2. సో ద ఆన్సర్ ఈజ్ 1/8. సో దేర్ ఇట్స్ ద మాట. నాకు ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమైంది ఏంటంటే, మనకు నాలెడ్జ్, మనం ఒక యావరేజ్గా చేసిన ఒక 20 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. 20 క్వశ్చన్స్, ఇది యావరేజ్ పేపర్ అని కూడా కాదు, ఈజీ పేపర్ అని చెప్తాను. ఈజీ పేపర్ అని నేను చెప్తాను. 20 క్వశ్చన్స్ అయితే మీకు ఎవరు యావరేజ్గా ప్రిపేర్ అయిన అందరూ 20 క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. టఫ్ అనేది ఏం లేదు. ఒక ఏదైనా స్టెప్ ఎక్స్ మోడ్ ఎక్స్ దగ్గర మనం జనరల్గా 1+ అంటే కొద్దిగా అటు ఇటు రాయొచ్చాము తప్పితే చిన్న చిన్న మిస్టేక్స్ చేసే ముందు అయితే పెద్దగా మనం మిస్టేక్స్ చేసేంత క్వశ్చన్ పేపర్ అయితే ఇది కాదు. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా బాగా రాయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పుడు చెప్పే మాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.